నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. లంచం 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 పౌర సేవల్లో నిత్యం వినిపించే పదం ఇది. ఓ విధంగా లంచగొండు అధికారులు పట్టుబడని రోజంటూ ఉండదేమో. ప్రభుత్వ కార్యాలయాల మెట్లెక్కితే చాలు ఏ పనికైనా లంచం సమర్పించుకోవాల్సిందే అనేలా మారిపోయింది పరిస్థితి. పుట్టినా లంచమే, చచ్చినా లంచమే అనేలా తయారైంది వ్యవస్థ. ఇక లంచం ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. మరి ఇందుకు చర్యలే లేవా అంటే ఉంది అంటోంది అవినీతి నిరోధక శాఖ. కానీ వాటి ఫలితాలు అంతంత మాత్రమే. అధికారులకు పట్టుబడినా పర్వానై అనేది లంచగొండుల బరితెగింపు కాగా, ఈ పరిస్థితి మారాలంటే పౌరుల్లో మార్పు అత్యావశ్యకం. అందుకే ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఈ నేపథ్యంలో అవినీతి అంతం కోసం పోరాడాల్సిన బాధ్యత అందరికీ గుర్తు చేసేదెలా? ఇదే నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు హైదరాబాద్ నుంచి. అట్లాగే పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలనా వేదిక అధ్యక్షులు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ మాధవ్ గారు, సమాచార హక్కుపై పరిశోధకులు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ముందుగా సార్ జేపీ గారు, మీతో మొదలు పెడదాం. సార్, మా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటున్న సమస్య అవినీతి నిర్మూలన. 21వ శతాబ్దంలోనూ పావుభాగం దాటేశాం ఆల్రెడీ. ఎక్కడున్నాం సార్ ఈ ప్రయాణంలో? మీరు అన్నట్టుగా స్వతంత్రం వచ్చాక ఇప్పుడు 75 ఏళ్ళు నిండాయని మాట్లాడుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో 25 ఏళ్ళు నిండినప్పుడు 1972లో 25 ఏళ్ళు నిండినాయి ప్రజోత్సవం. అప్పటి నుంచి ఉద్యమాలు ప్రారంభమైనాయి. ఆ ఉద్యమాలే దేశంలో ఎమర్జెన్సీకి దారితీసినాయి. ఆ ఉద్యమాలన్నీ ఏమిటి? ప్రధానంగా 3 అంశాలు: పేదరికం, నిరుద్యోగం, అవినీతి. పేదరికం చాలా మేరకు తగ్గింది, కానీ ఇంకా కష్టాలున్నాయి. నిరుద్యోగం చాలా మేరకు తగ్గింది, కాకపోతే ఏంటంటే ప్రభుత్వోద్యోగం కావాలంటే సాధ్యం కాదు. అసంఘటిత రంగంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. అవినీతి మాత్రం మేనట్టుగా ఉందన్న భావం కలుగుతుంది, కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. కొంచెం లోతుకి వెళితే ఎక్కడైతే పోటీ తత్వాన్ని తీసుకొచ్చామో, ఆనాడు అవినీతి అంతా లైసెన్స్ పర్మిట్ రాజ్యం చుట్టూ తిరిగేది. మీకు సిమెంట్ కావాలి, 10 బస్తాలు కొనుక్కోవాలని చెప్పంటే, నేను సబ్ కలెక్టర్గా ఉండగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో పాపం అక్కడ వచ్చి పడిగాపులు కాసేవాడు. సొంత డబ్బులతో 10 బస్తాలు సిమెంట్ కొనుక్కోవాలి ఇంటో రిపేర్ కోసం అని చెప్పంటే ఎవరో ముద్ర వేయాలి అక్కడ. దానికోసం క్యూలో నుంచోవాలి. ఓ 10 పాతికో పరకవాడికి ఇస్తే సొంతంగా సంతకం అయిపోతుంది. అలాగే స్టీల్ కంట్రోల్ ఉండేవాడు హైదరాబాద్లో. ఒక ఐఏఎస్ అధికారిని రీజనల్ స్టీల్ కంట్రోల్లో పెట్టేవారు. ఎందుకో దేవుడికి ఎరుక. ఆ స్టీలు ఉత్పత్తి తక్కువైంది కాబట్టి, కొరత ఉంది కాబట్టి, కొరతను సృష్టించింది కాబట్టి ప్రభుత్వం లైసెన్స్ రాజ్యంలో, పర్మిట్ రాజ్యంలో ఆ పర్మిట్ల కోసం మరి సంతకం కావాలి. సింగరేణి కాలనీస్ నుంచి బొగ్గు కావాలని చెప్పంటే కొన్ని పరిశ్రమలకు, టొబాకో బ్యాలెన్స్ వాటికి బొగ్గు కావాలి. ఆ బొగ్గు పరిమితంగా ఉండేది, సరిపోయేది కాదు. కాబట్టి కొంతమందికి కేటాయింపు. ఆ బొగ్గులు కూడా వచ్చేది లారీలు తీసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. రైల్వే కోచ్ కావాలనుకోండి, మీకు ఫ్రీట్ కావాలనుకోండి, దాని ఎలొకేషన్ మళ్ళీ సింగరేణి కాలనీ సీఎండీకి ఇచ్చేవాడు, ఆయన చేతిలో ఉండే. డబ్బు ఇస్తే కానీ పని జరిగేది కాదు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎక్కడైతే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందో, ఎక్కడైతే పోటీ సాధ్యమైందో, ఎక్కడైతే మనకి చాయిస్, వినియోగదారుడికి సౌలభ్యం, అవకాశం పెరిగినాయో, అక్కడ అవినీతి దాదాపు అంతమైపోయింది. మనం మర్చిపోతున్నాం. ఉదాహరణ టెలిఫోన్లు ఉన్నాయి. ఆనాడు టెలిఫోన్లు దొరకాలంటే కాగానో లంచం లేకుండా దొరికేది కాదు. ఇవాళ టెలిఫోన్లు మర్చి కూడా లంచం లేదు. 100 కోట్ల రూపాయల టెలిఫోన్లు ఉన్నాయి దేశంలో. కాబట్టి సరైన పనులు చేసిన చోట అవినీతి తగ్గిపోయింది. అట్లాగే రెండోది టెక్నాలజీ పారదర్శకత. ఎక్కడైతే టెక్నాలజీ, కంప్యూటర్లు వచ్చినాయి, ఉదాహరణకి మీకు సర్టిఫికెట్లు చాలా మేరకు సర్టిఫికెట్ సరిగ్గా డిజిటైజ్ చేసినప్పుడు సర్టిఫికెట్లో లంచం తగ్గిపోయింది. అట్లాగే రైల్వే రిజర్వేషన్లు. ఆ రోజుల్లో పాతికో పరకో ఇస్తే తప్ప మీకు భర్తీ కన్ఫర్మ్ అయ్యేది కాదు. ఇప్పుడంతా కూడా చాలా మేరకు కంప్యూటర్ రిజర్వేషన్ వచ్చేసింది. ఇలా ఎన్నో రంగాల్లో టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ ఉన్న చోట్ల. అలాగే పాస్పోర్ట్లు. 20 ఏళ్ల క్రితం కూడా పాస్పోర్ట్లు కావాలని తలప్రాణం తక్కువ వచ్చేది, లంచం వలసి వచ్చేది. ఇప్పుడు చాలా మేరకు పాస్పోర్ట్లు అవినీతి పోయింది. అక్కడ టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ. అయితే ఎక్కడ తగ్గట్లేదు అంటే ఇంకా ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగికో, అధికారికో డిస్క్రిషన్ ఉన్నది. ఉదాహరణ ఈ మధ్య కూడా పత్రికల్లో వచ్చింది. అనవసరంగా వీళ్ళు ఏం చేశారు, ఈ స్కూళ్ళకి పర్మిషన్లు, ఆ పర్మిషన్ రెన్యూవల్లు, ప్రతి రెన్యూవల్కి డబ్బులు, ఫైర్ క్లియరెన్సు, ఫైర్ సర్వీసెస్ డబ్బులు. ఈ పద్ధతులను ఆధునికీకరించి సులభతరం చేసి పారదర్శకం చేస్తే తగ్గిపోతుంది. కానీ తెలియకనో, కావాలని చెప్పనో కొనసాగిస్తున్నాం కొన్ని చోట్ల.
అలా ఎక్కడుంటే అక్కడ డబ్బులు అదే పని కొంచెం అలవాటైంది, డిస్క్రిప్షన్. ఎందుకంటే ప్రభుత్వోద్యోగం అంటే డబ్బులు సంపాదించడం నా జన్మ హక్కు అనుకుంటున్నారు చాలామంది. నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడి త్యాగాలు చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు, దేశాన్ని తగ్గబడి దోచుకునే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వోద్యోగం పెట్టుకుని. అట్లాగే శిక్ష పడుతుందన్న భయం లేదు మన దేశంలో. అలాంటి సమాజంలో ఏమవుతుంది, చట్టబద్ధ పాలన లేదు. కాబట్టి చట్టబద్ధ పాలన మీరు ప్రైవేటీకరించలేదు కదా, దానికి పరిష్కారం ప్రైవేట్ రంగం కాదు కదా. పోలీసులు కానీ, కోర్టులు కానీ, ప్రాసిక్యూషన్ కానీ, అక్కడ అవినీతి బాగా తారస్థాయి చేరుకుంటుంది. కొన్ని కేసుల్లో బెయిల్ కోసం లక్షలు ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు. అలాగే మరో రంగం ఏంటంటే అన్నిటికంటే కీలకమైనటువంటిది మీకు రాజకీయం. మనం ఏ ఎలక్షన్ చూసినా కూడా, పంచాయతీ ఎలక్షన్లో మీరు చూస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీ అంటే 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరంతా నీతిగా ఉండండి, ధర్మంగా ఉండండి చెప్పంటే ఒక బేద దేశంలో సాధ్యమా? అది ఒక ఎమ్మెల్యే పదవి అధికారికంగా చట్టబద్ధంగా ఏం లేదు. కాబట్టి అవినీతి విశృంఖలంగా ఉన్నది. రాజకీయాల్లో మార్పు తేవాలి. మీరు ఇందాక అన్నారు ఏసీబీఓ మరొకటో. మీరు ఎన్ని చేసినా కూడా 2 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులు భారతదేశంలో ఉన్నారు. ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మొత్తం ఏడాదికి కొన్ని వందల కేసులు కూడా కోర్టులు కట్టడం లేదు. 2 కోట్ల మనందరి దృష్టిలో కనీసం 150-55 కుటుంబాలు ప్రతి సంవత్సరం ఏదో ఒక పనికి లంచంగా ఇవ్వాల్సి వస్తుంది. రైట్ సార్. సార్ పద్మనాభరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. జేపీ గారు, పద్మనాభరెడ్డి గారు, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో స్వచ్ఛమైన రేపటి కోసం యువతను ఏకం చేయడమే మార్గం అంటోంది ఐక్యరాజ్య సమితి. ఈ ఏడాది అవినీతి వ్యతిరేక దినోత్సవం నినాదం అదే. అయితే ఏంటండి దీని ప్రత్యేకత? అంటే చాలా దేశాల్లో, ముఖ్యంగా వెనుకబడిన దేశాలు, ఆఫ్రికాలో కానీ ఆసియాలో కానీ దేశాలు తొందరగా అభివృద్ధి చెందకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణం అవినీతి. సో 2003లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళ, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ అవినీతిని కంట్రోల్ చేయాలి. దీనికి ఒక సింబాలిక్గా డిసెంబర్ 9 అవినీతి నిరోధక దినమని పాటిస్తూ ప్రపంచమంతా కూడా అవినీతి మీద పోరాడడానికని ఈ దినాన్ని పెట్టినారు. అయితే వాళ్ళు ఈ సంవత్సరం యొక్క లోగో, అంటే ఈ సంవత్సరం యొక్క ఇదేంటంటే యువత రావాల ముందుకు. యువత ముందుకొచ్చి దీన్ని పబ్లిసిటీ, పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్ళాలి. అట్లాగే ఇప్పుడు జనాభాలో సుమారుగా 50-55% యువత ఉన్నారు. వాళ్ళు నడుం కట్టి ముందుకు వెళ్ళినట్టయితే ఈ అవినీతి నిర్మూలనకు కొంచెం అంత అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే యూత్ దీని కార్యక్రమాన్ని తీసుకోవాలన్నారు. ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ కావాలంటే రాజకీయాలతో స్టార్ట్ కావాలి. ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకున్నైతే అక్కడ అవినీతి లేనట్టయితే అడ్మినిస్ట్రేషన్లో కూడా కింద ఉద్యోగస్తులు అవినీతి ఉండదు. కానీ ఏమైపోయిందంటే అవినీతి ఇంత స్ప్రెడ్ అయిందంటే ప్రజలు దీన్ని ఒక అడిషనల్ ట్యాక్స్గా భావిస్తున్నారు. ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినప్పుడు ఇగో స్టాంప్ డ్యూటీ ఇంత ఉంటుంది, ఫీజు ఇంత ఉంటుంది, లంచం ఇంత ఉంటుంది, అన్నీ కలుపుకొని ఇంత అవుతుందని వాళ్ళు భావించుకుంటున్నారు. అంటే అవినీతి అన్నది తీసుకోవడం తప్పు, ఇవ్వడం తప్పు అన్నది పోయింది. ఇప్పుడు ప్రజల్లో కూడా అవినీతి లేకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ పని అవుతలేదు. ఇది ఇలా ఉంటే రాజకీయ నాయకులు పెద్దగా ఎంబెజల్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ అంటారు, అంటే పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వాళ్ళు లూటీ చేస్తూ ఉన్నారు. అది డైరెక్ట్గా కాకుండా ఏదో ప్రాజెక్టుల పేరుతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పేసి అవినీతి దాంట్లో ఇచ్చేయడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఖర్చు పెట్టడంతో విద్య, వైద్య రంగానికి ఫండ్స్ కొద్దిగా తగ్గిపోతూ ఉన్నాయి. దాంతో నాసిరకమైన విద్య, నాణ్యం లేనటువంటి వైద్యం, ఈ విధంగా ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. అవినీతి ఎప్పుడైతే తగ్గుతుందో డెవలప్మెంట్కు ఊతం వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ లోపల అవినీతి ఉన్నట్టయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువులు నాసిరకంగా ఉంటాయి, అది ప్రజలకు ఉపయోగపడది. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ ఆ పోటీని తట్టుకోలేదు. కాబట్టి ఈ అవినీతి అన్నది అంతర్యామి అయిపోయింది అన్నిటి లోపల. అడ్మినిస్ట్రేషన్లో అయిపోయింది, పాలిటిక్స్లో అయిపోయింది, ఇండస్ట్రీస్లో అయిపోయింది. ఈ 3 కలిసే వరకల్లా ప్రజల్లో ఏమైపోయిందంటే ఒక నిరుత్సాహము, నిర్లిప్తత. ఏంటంటే ఈ అవినీతి అన్నది ఇక పోదింతలో మనం అవినీతిని లంచం ఇవ్వండి పని చేస్తామంటే మనకు పని కాదు, కాబట్టి లంచాలు ఇవ్వాల్సిందే, పని చేసుకోవాల్సిందే అన్నది ఈ పద్ధతిలో నడుస్తూ ఉన్నది. సో ఇటువంటి పరిస్థితులలో యువత ముందుకు రావాలా, పబ్లిక్లో ఇది డిస్కషన్ కావాలి. పబ్లిక్లో డిస్కషన్ అయ్యి ఈ అవినీతిని నిర్మూలించాలంటే ఇంకొక 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే పాలనలో పారదర్శకత, జవాబుదారితనం. ఇవి 2 ఉన్నప్పుడు ఈ అవినీతి చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి యువత నడుము కట్టాలా, యువత ముందుకు రావాలో,
ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగాల అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం థీమ్ Right యువతను అవినీతిలో యువత పాత్ర అని పెట్టడం జరిగింది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, సార్, ప్రజల కోసం పనిచేయడం ప్రభుత్వాల విధి అని నినాదాలు చెబుతుంటే లంచం తీసుకోవడం మా హక్కు అన్నట్లు కనిపిస్తున్నాయి చాలా చోట్ల ప్రభుత్వ అధికారుల విధానాలు. అయితే అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందుకు పోతున్నామా, వెనక్కి పోతున్నామా అండి? సో అందరికీ నమస్కారం అండి. 2011లో లోక్పాల్ ఉద్యమం గురించి అన్నా హజారే గారు ఉద్యమించినప్పుడు దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి వచ్చి అవినీతి వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత ఆ స్థాయిలో మన దేశంలో జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు జరిగినట్టు కనిపించట్లేదు. 2012లో నిర్భయ సంఘటన జరిగినప్పుడు కూడా యువత వీధుల్లోకి వచ్చి దాని మీద నిరసన వ్యక్తం చేశారు. కాకపోతే మన పొరుగు దేశాల్లో నేపాల్లో కొంతకాలం క్రితం జంజీ ఉద్యమం బాగా జరిగింది. అక్కడ చిన్న చిన్న కారణాలతో, అంటే మనకి అవి చాలా చిన్న కారణాలు కనిపించవచ్చు, రాజకీయ నాయకుల నేతల బంధువులు విలాసవంతమైన కార్లలో విలాసవంతమైన భవనాల్లో కనిపించేసరికి యువతలో వీరిలో అవినీతి ఎక్కువగా పెరిగిపోయిందనే భావం పెరిగిపోయి యువత అంతా కూడా దాని మీద తిరుగుబాటు చేయడం మనకు తెలుసు. అలాగే శ్రీలంకలో కూడా జరిగింది. అయితే భారతదేశంలో ఇప్పుడు ఆ స్థాయిలో ఉద్యమాలు జరుగుతాయని ఆశించడం అది పేరాశ అవుతుందేమో తెలియదు. కాకపోతే యువతలో దీని పట్ల ప్రతిస్పందన ఆ స్థాయిలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. తర్వాత ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా పెట్టి కరప్షన్ బాగా తగ్గింది, అంటే చిరు అవినీతి అనుకోవచ్చు. బట్ గ్రాండ్ కరప్షన్ పెద్ద పెద్ద స్థాయిలో అవినీతి బాగా పెరిగిపోయింది. అలాగే వారు చెప్పిన ఒక మాట కూడా ఉంది, శిక్షలు లేకపోవడం. అంటే అవినీతి నిరోధక చట్టం ఉంది కానీ దాని కింద పడే శిక్షలు చాలా ఆలస్యంగా పడుతున్నాయి. ఒక గణాంకాల్లో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం 37% కేసుల్లోనే కన్విక్షన్ ఉంటుంది. అదే క్రిమినల్ కేసుల్లో 50-60% కన్విక్షన్ ఉంటే అవినీతి నిరోధక కేసుల్లో 37% మాత్రమే ఉంది. శిక్షలు కూడా చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇది మరీ అతిగా కనిపించవచ్చు కొంతమందికి. చైనాలో ఈ మధ్య బ్యాంక్ ఆఫ్ చైనా చైర్మన్ ఆయన ఏం చేశారంటే కొన్ని సంస్థలకి తిరుగు రుణాలు ఇచ్చారు. అంటే చెల్లించకపోయినా కూడా, సరిగా చెల్లించకపోయినా కూడా మళ్ళీ రుణాలు ఇచ్చారు. దానికి వారికి వేసిన శిక్ష ఏంటంటే మరణ శిక్ష. ఇలాంటి మరణ శిక్షలు చైనాలో దాదాపు 100ల స్థాయిలో ప్రతి సంవత్సరం రిపోర్ట్ అవుతున్నాయి. అయితే వారు ఒక కొత్త విధానం కనిపెట్టారు, సస్పెండెడ్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటున్నారు. వెంటనే మరణ శిక్ష విధించరు, 2 సంవత్సరాలు గడువు ఇస్తారు. ఈ 2 సంవత్సరాల గడువు ఇచ్చినప్పుడు వారు మళ్ళొకసారి అలాంటి తప్పు చేయకపోతే ఆ శిక్ష అమలు చేయరు. కానీ మళ్ళీ పాల్పడితే మాత్రం వెంటనే మరణ శిక్ష అమలు చేస్తారు. సో నేను మరణ శిక్ష మాత్రమే దీనికి సమాధానం చెప్పట్లేదు, చైనాతో పోల్చి చూసినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది మన దేశం. అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 185 మంది బిలియనీర్లు మన దేశంలో ఉన్నారు. అంటే ఆర్థికంగా చాలా బలంగా ముందుకు పోతుంది. అదే సమయంలో అవినీతి వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల అవినీతి వల్ల ఏటా $1 ట్రిలియన్ నష్టపోతున్నామని ఒక అంచనా ఉంది. మనకి ఈ $1 ట్రిలియన్ దాదాపు 140 కోట్ల మందికి 6 సంవత్సరాల పాటు అన్ని సౌకర్యాలు కల్పించవచ్చు, విద్య, ఆరోగ్యం ఇలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. దీనిపైన యువతలో ఆ ప్రతిస్పందన లేకపోవడం, లేదా ప్రజల్లో ఆ ప్రతిస్పందన లేకపోవడం, లేదా దానికి అలవాటు పడిపోవడం కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఇంకొకటి సంస్కృతిలో కూడా, మన సంస్కృతిలో కూడా ఇప్పుడు ఉదాహరణకి యూరోపియన్ దేశాల్లో, స్కాండినేవియన్ దేశాలు అంటారు, స్వీడన్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో అనవసరంగా లేదా అవినీతితో సంపాదించడం మహాపాపంగా భావిస్తారు. అది ఎంత పాపంగా భావిస్తారంటే టాబు అంటారు. అట్లాంటి ప్రజల్ని దాదాపు వెలివేస్తారు. అందుకని కనిష్ట స్థాయిలో అవినీతి ఉన్న దేశాల్లో స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాలు ఉన్నాయి. సో ఆ స్థాయిలో మన సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అవినీతిని ఎలాంటి సహించని స్థాయికి మనం వెళ్లాల్సిన అవసరం. జేపీ గారు, అవినీతి వ్యతిరేక ఉద్యమంతో మొదలు స్వచ్ఛ రాజకీయాల కోసం లోక్సత్తాతో మీ వంతు ఎంతో ప్రయత్నం చేశారు, చివరకు విరమించుకున్నారు కూడా. అయితే దేశంలో అవినీతి అంతం, మచ్చలేని రాజకీయం అంత కష్టమా అండి? పోరాటం విరమించుకోవాలా, ఎన్నికల రాజకీయం విరమించుకోవాలా. ఇక కష్టమే కానీ అసాధ్యం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆ 2G స్పెక్ట్రమ్ గందరగోళంలో లోక్పాల్ కోసం జరిగిన ఉద్యమం. కానీ లక్షలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి రస్తారోకో చేయడం పరిష్కారం కాదు. వ్యవస్థ అల్లకల్లో అవుతుందని పరిష్కారాలు రావు. ఉదాహరణకి 2011లో ఆనాటి ఉద్యమంలో ఉద్దేశం మంచిదైనా కూడా మనం కోరినటువంటి కోరిక చాలా పొరపాటైంది. ఏం కోరాం? జన లోక్పాల్,
అంటే కేబినెట్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ఊళ్ళో మండల ఆఫీసులో బంట్రోతు దాకా ఈ 2 కోట్ల మందికి వర్తించేట్టుగా ఒక సంస్థ ఉండి టకటక చేసిపారు అనుకున్నాం. అది అసాధ్యం. అది హై అంబుడ్స్మన్ అన్నది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు రాజకీయంలో మన ప్రతినిధుల కోసం ఉండాలి తప్ప గుమస్థానాలు బంట్రోతున్నాలో పోయి చివరికి ఏమీ కాకుండా పోతుంది. ఆనాడు నేను 2 పనులు చేశాను. ఒకటి, జాతీయ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ మహామహులతో న్యాయకోవిధులు, మచ్చలేని వాడు నిజాయితీ పరులు, దానిలో అన్నా హజారే కమిటీ కూడా అరవింద్ కేజ్రీవాల్తో సహా వచ్చి కూర్చున్నారు. అంతా కూర్చుని 26 అంశాల మీద ఏకాభిప్రాయాన్ని సాధించి లోక్పాల్కి ప్రత్యామ్నాయ బిల్లు ప్రతిపాదించాం. అదే చట్టంగా వచ్చింది. కానీ ఎందుకు పనిచేయలేదు? మేమందరం గట్టిగా చెప్పినా కూడా వినకుండా ప్రధానమంత్రిని దానిలో చేర్చారు. ఏ ప్రభుత్వం ప్రధానమంత్రిని ఎవరో ఎన్నిక కాని వాడి చేతిలో పెడితే ఒప్పుకోదు. కాబట్టి రంగు, రుచి, వాసనలైన రసహీనమైన లోక్పాలు వచ్చింది. ఎవరో కూడా మనకు తెలియదు అక్కడ. అంచేత విరుగుడికి మంది సరైన మందు కావాలి. ఇంకో పని చేసాం, మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ 2G స్పెక్ట్రం కదా గొడవంతాను. వాళ్ళు జైల్లోకి వెళ్ళేది లేదు. ఈ దేశంలో జైలుకి వెళ్ళినా కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళంతా శిక్ష ఒక్కడి కూడా పడలేదు. చేతులు ఒప్పుకుంటూ వచ్చారు గొప్ప హీరోలాగా. మరి చాలా మంది ఎన్నికయ్యారు. ఆ మాట ముందే ఊహించి మేమేం చేశామంటే 15 మంది మహామహుల్ని, నిజాయితీకి మారిపోయిన వాళ్ళు, మరి దేశంలో గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేసిన వాళ్ళు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా చేసిన వాళ్ళు, పోలీస్ శాఖలో ఇతర శాఖల్లో నిజాయితీకి మారిపోయిన వాళ్ళు, ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ దేశంలో అధిపతి ఆనాడు అడ్మిరల్ తహ్లియాని, ఫార్మర్ నేవల్ చీఫ్, ఇలాంటి వాళ్ళందరూ మేమంతా కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. నేను వాదించాను. ఈ 2G స్పెక్ట్రము దీనిలో ఇష్టం వచ్చినట్టుగా అలొకేట్ చేశారు. పద్ధతి పాడు లేదు. అవినీతి తర్వాత రుజువు కావచ్చు కాకపోవచ్చు, కానీ పద్ధతి లేకుండా ఇచ్చారు కాబట్టి దాని ముందు రద్దు చేయండి. బహిరంగ వేలం ద్వారా, కాంపిటీషన్ ద్వారా మళ్ళీ ఈ స్పెక్ట్రమ్ వచ్చేట్టుగా ఏర్పాటు చేయండి. భవిష్యత్తు కూడా అలాంటి ఆదేశం అని చెప్పన్నాం. కోర్టు అంగీకరించింది. 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇవ్వాలని నిర్దేశించింది. ₹1 కూడా స్పెక్ట్రమ్ అలొకేషన్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా అవినీతి లేదు. కాబట్టి ఆవేశం చాలదు. ఏ మందు వేయాలి? ఆ వ్యాధి తగ్గాలంటే మందు ఏం కావాలి? పృష్ఠతాళన దంతభంగాని పంటి నొప్పి అయితే వీపు మీద అంత ఉపయోగం ఉంది. కాబట్టి అవినీతి వివిధ రూపాల్లో ఉంటుంది. వివిధ రూపాల్లో అవినీతి పోవడానికి వివిధ మార్గాలు అనుసరించాలి. చాలా లోతైనటువంటి ఆలోచనతో చేయాలి తప్ప కేవలం ఆవేశించాలి. ఇక రాజకీయం దగ్గరికి వస్తే, రాజకీయంలో సమస్య ఏంటంటే, ఒకటి మనం చూస్తున్నాం తెలుగునాట కానీ 2 రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడులో 30-40 కోట్ల రూపాయల అసెంబ్లీ ఎన్నిక ఒక అభ్యర్థి ఖర్చు పెడతారంటే అసాధ్యం అనిపించట్ల. అది చాలా మందికి సర్వసాధారణ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో 50-100 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, దానికి తగ్గట్టుగా తాత్కాలికమైన తాళాలతో ప్రజలను భ్రమలో నెడుతున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తు నాశనమైన, మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళు ఒక రకంగా బిడ్డలు దొంగతనం చేయడం, ఆస్తులు సంపాదించకుండా అప్పులు చేయడం అన్నది ప్రభుత్వాలు వచ్చే తరాన్ని మనం దోపిడీ చేయడం అన్నమాట. అది జరుగుతుంది. కులం మత పెద్ద భుజిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైందంటే అధికార కేంద్రీకరణ వల్ల మాకు ఎవరో ఒకటి రాజకీయంగా అండలేకపోయినట్టయితే మా ఊళ్ళో కార్యకర్త నన్ను పట్టించుకోకపోతే నాకు అయిపోయిన జరగదని భయంలో ఉన్నారు. ఆ యంత్రాంగాన్ని నిజాయితీగా రాజకీయ వ్యవస్థలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. రాజకీయ శూన్యత వస్తే తప్ప. దాని తగ్గట్టు మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలకే స్థానం ఉంటుంది. ఏదో ఒక పార్టీ అంతర్ధానం అయిపోతే ప్రజల మనసుల్లోంచి ఢిల్లీలో, పంజాబ్లో జరిగినట్టుగా అప్పుడు అవకాశం కొంత వస్తుంది. ఈ లేని పరిస్థితుల్లో రాజకీయం ద్వారా దీన్ని మార్చడం అనేది చాలా కష్టం అయిపోయింది. అందుకే వ్యక్తులు రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా మంది నిజాయితీపరులు ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళలో కూడా ఏదో మంచి చేద్దామన్న కోరికతోనో, కుటుంబం దానిలో ఉందన్న కారణంగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అది తినేద్దామని అందరూ చేయటం. నిజంగా ఖర్చు పెట్టి నిజాయితీగా ఉండాలని ఉంటున్నారు. వ్యక్తిగా నిజాయితీగా ఉన్నా కూడా వ్యవస్థగా నిజాయితీ అసాధ్యం. అందుకనే ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థ మారాలి. అవినీతి పోవాలి. సమర్థులు, నిజాయితీ పరులు, మరి నీతివంతమైన పద్ధతుల్లో హేతుబద్ధమైన విధానాలతో పైకి ఎదగాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. మనం ఎన్నికల వ్యవస్థ పనికిరాదు. దాంతోపాటు అధికారాన్ని వికేంద్రీకరించాలి. ఈ 2 చేయకుండా, చట్టబద్ధ పాలన కాకుండా మనం ఊరికే గాల్లోకి వచ్చి జపం చేస్తే రాజకీయంలో అవినీతి పోతే రాజకీయం మారదు. కాబట్టి మౌలికంగా రాజకీయం మారాలంటే ముందు ఆలోచన పెరగాలి. ఉట్టి ఆవేశం చాలదు. మన ఆవేశం ఎక్కువ, ఈ దేశంలో ఆలోచన చాలా తక్కువ. సమస్య. రైట్ సార్. ఓకే, పద్మనాభరెడ్డి గారు, సార్ కొన్ని కేసెస్ చూద్దాం సార్. ఒక ఎంఆర్ఓని పట్టుకుంటేనేమో 100 కోట్లు దొరుకుతున్నాయి. ఒక ఇంజనీర్ ఇంట్లో సోదా చేస్తే 150 కోట్ల రూపాయలు. మరో ఐఏఎస్ అధికారి అక్రమాస్తులు లెక్క కట్టడానికే మెషిన్లు వస్తున్నాయి, రోజులు పడుతోంది. అయితే వీటిని బట్టి చూస్తే ఏ స్థాయిలోనూ పారదర్శకత, జవాబుదారితనం అనేవి ఈ నేటి వ్యవస్థలో లేవా? ఏమనుకోవాలి సార్? ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గత 12 ఏళ్లలో పారదర్శకత తగ్గుతూ వచ్చి ఇవాళ ఏదైనా ఇంపార్టెంట్ జీవో, ఏదైనా పాలసీ డిసిషన్ ఉంటే
ప్రభుత్వ వెబ్సైట్లో అది దొరకదు. మళ్ళీ సెక్రటేరియట్ పోయి అక్కడ ఏదో పైరవి చేసుకొని ఆ జీవో తీసుకురావాల్సిందే. ఈ విధంగా పారదర్శకత ఎప్పుడైతే లోపిస్తుందో అవినీతి ఆస్కారం ఉంటుంది. రాత్రికి రాత్రి ఎస్టిమేట్స్ పెంచేయడం ప్రాజెక్టులై అవినీతికి ఊతమిస్తూ ఉన్నదన్నమాట. అయితే దీనికి జవాబుదారితనం అన్నది ఒకటి లేదు. ఏ అధికారికైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది నాకు అన్నది ఎప్పుడో పోయింది. సబ్ చెల్తా. ఇప్పుడు లాస్ట్ 12 years నుంచి అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అది ఇక్కడ ఈ ఆఫీస్ ఆ ఆఫీస్ అని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 100 కోట్ల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. అంటే అవినీతిలో అదొక ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటారు. అంటే కింది నుంచి పైదాకా అందరూ అదే పంతాలో ఉన్నారు. కింద ఎక్కడెక్కడైతే కలెక్ట్ అవుతుందో అది అందరికీ పంపకంలో ఉంటుంది. ఉదాహరణకు హెచ్ఎండిఏలో పెద్ద పెద్ద ఇవి లేఅవుట్ శాంక్షన్ ఉంటుంది. అక్కడ నాకు స్వయంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్పినారు ఆ యొక్క ఏరియా యొక్క విలువను బట్టి 1%, 0.5% ఇట్లా రేట్లు ఉంటాయి. అంతా తీసుకునే వాళ్ళు ఉంటారు, అందరికీ చేరిపోతుంది. దీని మీద మేము ప్రభుత్వానికి కూడా రాసినాం, ఇట్లా జరుగుతుంది ఇక్కడ, దీని మీద కంట్రోల్ చేయాలని. కానీ ఎక్కడా ఏమి జరగటం లేదు. మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ ఉంటాడు, ఈ పర్మిట్స్కి ఆయన డబ్బులు తీసుకుంటాడు. ఆయనని అడిగితే చెప్తాడు, సార్ మీరు ఇచ్చే డబ్బు నా ఒక్కడికి కాదు, చాలా పైదాకి వెళ్తుందని. అంటే ఈ విధంగా అందరూ దీంట్లో బెనిఫిషియరీ. ఈ యొక్క ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును పంచుకోవడంలో అందరూ బెనిఫిషియరీస్ అయిపోయినారు. కొందరు ఏంటంటే ఆ పంపకంలో సరిగా కలవక అది పిటిషన్స్ రావడము, ఏదో రావడము, ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం ఇలా జరుగుతుంది. ఏసీబీ వాళ్ళు పట్టుకున్న కేసులు 100% కూడా లేవు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసులలో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ అవినీతి పరులు ఎక్కువ ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మొత్తం నేను అవినీతి పరులు అనటం లేదు, నిజాయితీ పరులు ఉన్నా కానీ వాళ్లకు ఫోకల్ పాయింట్ అంటే ఎక్కడ డబ్బులు దొరుకుతుందో, ఎక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులలో వాళ్ళని పోస్ట్ చేయరు. చాలాసార్లు పత్రికలలో వచ్చింది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోపల ఇంత డబ్బు ఇస్తే పలాని పోస్టింగ్ ఇస్తామని. ఈ విధంగా ఎయిర్ మార్క్ అయి ఉంటాయి ఎక్కడ ఏ ప్లేస్లో డబ్బు దొరుకుతుందని చెప్పి. అంటే ఈ అవినీతి అన్నది మీరు అన్నట్టుగా కొందరి కోసమే కాదు, మొత్తం సిస్టమ్ అంతా ఇదైపోయింది, వ్యవస్థ బస్టు పట్టిపోయిందని చెప్పాలన్నమాట. అది సంగతి. ఓకే అండి, రైట్. శ్రీనివాస్ మాధవ్ గారు, సార్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక 2024 చూస్తే భారత్ 96వ స్థానంలో నిలిచింది. 2023తో పోల్చితే అది మరింత కనిష్ట స్థాయి. ఈ ప్రభావం ఒక సామాన్యుడిపై ఎట్లా పడుతోందండి? సో అది ప్రతి సంవత్సరం కూడా మన ర్యాంకు దిగజారుతుందండి. 2019లో 80వ ర్యాంక్ వచ్చింది మనకి. సో అది ఇంకా పెరుగుతూ ఇప్పుడు 96వ ర్యాంక్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాంకు దిగజారుతుంది. అయితే ఈ ర్యాంకుల గురించి ఒక మాట, అంటే ర్యాంకు ఆధారంగా ఈ దేశంలో ఇంత అవినీతిని చెప్పడానికి వీల్లేదు. ఇది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. అంటే దానికి ప్రత్యక్షంగా రుజువే ఉండదు. ప్రజల్ని లేదా అక్కడ ఉండే కొంతమంది స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు అడిగి తీసుకుంటారు. ఇకపోతే సామాన్య వ్యక్తులపై పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఒక ₹1,000 లంచం ఇవ్వడం వేరు, నెలకు 5,000 సంపాదించే వ్యక్తి ₹1,000 లంచం ఇవ్వడం వేరు. సో మీ ఆదాయంలో ఎంత స్థాయిలో అవినీతికి ఖర్చు అవుతుంది అనేది చాలా ముఖ్యమైన బాగా ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే పేద వ్యక్తులకి లేదా దిగువ మధ్యతరగతి వ్యక్తులకి సమయం ఉండదు ఫిర్యాదు చేయడానికి. ఉదాహరణకి ఏసీబీ కానీ ఇతర కార్యాలయాలకు కానీ వెళ్ళి ఫిర్యాదు చేసే సమయం ఉండదు. తర్వాత దానికి తగిన పరిజ్ఞానం కూడా ఉండదు. అది ఒక పెద్ద సమస్య. ఫిర్యాదు శక్తి లేకపోవడం, ధైర్యం లేకపోవడం, ఇది కూడా పెద్ద సమస్య. మరీ ముఖ్యంగా పేదల్లో, ఇంకా మరీ ముఖ్యంగా మహిళలు, బాలలు ఇంకా ఎక్కువ నష్టపోతారు. సో మహిళలు సరైన విధానంలో ఆరోగ్య సేవలు, విద్యా సేవలు పొందలేకపోవడం వల్ల వారు ఇంకా వల్నరబుల్ గా మారిపోతారు. ఒక లెక్క ప్రకారం అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో శిశు మరణాల రేటు 30% ఎక్కువగా ఉంటుంది. అలాగే అవినీతి ఎక్కువ ఉన్న దేశాల్లో తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్య దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ప్రజారోగ్యంపై, ప్రజల జీవన విధానంపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక రుజువుగా కనిపిస్తుంది. అలాగే చాలా ముఖ్యమైన విషయం, మనకి అవినీతికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు చాలా ముఖ్యంగా పెద్దలందరూ చెప్తుంది ఏంటంటే రాజకీయ క్షేత్రంలో ఉండే అవినీతి మూల కారణం. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో అవినీతి తగ్గించకుండా ప్రజాక్షేత్రంలో లేదా ప్రజా పరిపాలనలో అవినీతి తగ్గించడం కష్టం. ముఖ్యంగా
ఇంతకుముందు చాలా ఉదాహరణలు చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన వారు అంతకంటే ఎక్కువ సంపాదించాలని చూస్తారు. సో దీంట్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పక్షాలను కూడా సమాచార చట్టం పరిధిలోకి తీసుకురావడం, అది పారదర్శకత పెంపొందించడం, ముఖ్యంగా ప్రచారం కోసం నిధులు ప్రజల వైపు నుంచి లేదా ప్రభుత్వ వైపు నుంచి ఇవ్వడం సాధ్యమవుతుందో చూడాలి. ఇలాంటి రాడికల్ రిఫార్మ్స్ మనం ఆలోచించకపోతే రాజకీయ క్షేత్రాల్లో అవినీతి తగ్గడం చాలా కష్టం. అందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా, కొన్ని ముఖ్యమైన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాజకీయ క్షేత్రంలో కానీ, రాజకీయ నేతలు కానీ, లేదా అవినీతి పరులైన అధికారులు కానీ దిగువ స్థాయి ఉద్యోగులపైన చాలా ఒత్తిడి తీసుకొస్తారు. సో నోటి మాట ద్వారా, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా పలానా పని చేయండి, పలానా పేమెంట్ చేయండి అని చాలా రకాలుగా ఒత్తిడి తీసుకొస్తారు. ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తారు. ఇక్కడ చాలా ఒత్తిడికి లోనైన అధికారులు, ఈవెన్ ఉన్నతాధికారులు కూడా అవినీతికి బలైపోతున్నారు. సో దీనికోసం ఒక ముఖ్యమైన జడ్జిమెంట్, ఒక ముఖ్యమైన కేసులో, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ఆదేశం ఇచ్చింది. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నోటి మాట ద్వారా వచ్చే ఉత్తర్వుల్ని ఎవరు పాటించాల్సిన అవసరం లేదు. అలా పాటించకుండా కండక్ట్ రూల్స్ ని, ప్రవర్తన నియమావళిని సవరించాలని అన్ని రాష్ట్రాలకి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. బట్ చాలా రాష్ట్రాలు ఇలాంటి డైరెక్షన్స్ పాటించలేదు. అలాగే ప్రకాష్ సింగ్ కేసులో కూడా చాలా ముఖ్యమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు, ఉన్నతాధికారులకి స్వతంత్రంగా పనిచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, డీజీపీ అపాయింట్మెంట్ కి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పారదర్శకంగా ఉండడానికి, రాజకీయ నేతల చేతిలో ఉండడానికి అని చాలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది కూడా అంత మన సమర్థవంతంగా పాటించట్లేదు. జేపీ గారు, అవినీతిని నియంత్రించాల్సిన విభాగాలే అవినీతి సూచీల్లో టాప్లో కనిపిస్తుండడం కొంతకాలంగా కలవరపెడుతున్న విషయం. కంచే చేను మేస్తే వైద్యం ఎక్కడ మొదలు పెట్టాలంటారండి? నాకు తెలిసి కొన్ని సందర్భాలు నిరాశ కలుగుతుంది, నిరాశ అక్కర్లేదు. మనకి ఒక కథ ఉన్నది. ఒక రాజుగారి దగ్గర బాగా అవినీతికి పాల్పడేవాడు ఉద్యోగం ఉంటే వాడిని ఏం చేయాలా, అవినీతి లేకుండా ఎలా చేయాలని చెప్పని సముద్ర తీరానికి వెళ్ళి బీచ్లో అలలు లెక్కట్టని అడగ. వాడు అక్కడ డబ్బులు తీసుకోవడం మొదలెట్టని ఫిర్యాదులు వచ్చినట. ఏమిటయ్యా అని చెప్పంటే, ఆ బీచ్కి వచ్చిన వాళ్ళందరినీ రాజుగారు నన్ను అలలు లెక్క పెట్టినా, నువ్వు అడ్డొస్తున్నావు నాకు బీచ్ నడుస్తూ, నా డబ్బులు ఏమని చెప్పంటే వాడు డబ్బులు వేసి మొదలెట్టాట. కాబట్టి అధికారం ఎక్కడుందో అక్కడ అవినీతికి ఇప్పుడు ఆస్కారం ఉంటుంది. ప్రపంచానికి అధికారం ఉంటేనే అవినీతి ఉండేది. అది ఉండటం ఆశ్చర్యం కాదు. అవినీతి లేకుండా జవాబుదారితనం ఏర్పాట్లు చేసుకోకపోవటం బాధాకరం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఇందాక మాట్లాడుతూ, మనం ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి, రాచరిక వ్యవస్థ నుంచి ఆధునిక యుగంలో పూర్తిగా ప్రవేశించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రవేశించాం కానీ వాస్తవానికి ప్రవేశించాలి. కాబట్టి అధికారం సొంతం. ఎలాగైతే ఫ్యూడల్ వ్యవస్థలో, రాచరికంలో అధికారం సొంతమో, ప్రజల ఆస్తులు రాజు ఆస్తులో, ఇప్పుడు కూడా అలా అనుకుంటున్నాం. మన అధికారులు కానీ, చాలా అందరూ కాదు, కొందరు అధికారులు కానీ, కొందరు రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, ఈ మొత్తం ఖజానా డబ్బంతా కూడా, పన్నుల డబ్బంతా కూడా, ప్రజల ఆస్తి అంతా కూడా మా సొంతం, ఇది మా భక్తం అనుకుంటుంది. మనం దాన్ని క్షమిస్తున్నాం, మనం ఒప్పేసుకుంటున్నాం. మనం అలా అనుకున్నంతకాలం సమస్య ఉంటుంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం రాబర్ట్ వేడ్ అని చెప్పని ఒక ఆయన మన ముంబై ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ఏళ్ల పాటు కూర్చొని పరిశోధన చేశాడు. ఆయన చెప్పాడు, దేర్ ఈజ్ ఎ వెల్ డెవలప్డ్ మార్కెట్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ ఇన్ ఇండియా. అంటే ఈ ప్రభుత్వోద్యోగాలకి, కీలకమైన ఉద్యోగాలకి ఈ దేశంలో బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది, గిరాకీ ఉంది. డబ్బులతో దాన్ని కొనుక్కుంటున్నారు, వేలంపాట ద్వారా కొనుక్కుంటున్నారు, నెలల కింతం చేస్తున్నారు. ఇప్పటికి కూడా రాష్ట్రాల్లో ప్రధానంగా అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు. ఎవరన్నా మీరు కింద స్థాయి అధికారిని అడగండి, మీరు ఏమయ్యా డబ్బులు తింటున్నావు అని చెప్పి ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పారు, పైదాకా వెళ్తుంది సార్ అంటున్నాడు. చాలా సందర్భాలు నిజం. అది ఏమవుతుంది? డబ్బు జాగ్రత్తగా పంపిణీ అవుతుంది. మొట్టమొదటి పోస్టింగ్ వేసేవాడి దగ్గర నుంచి, పై అధికారి దగ్గర నుంచి కింద దాకా పంపిణీ అవుతుంది. వాడు చివరి వాడు జనం దగ్గర వసూలు చేస్తాడు. ఈ మధ్యలో ఏ ఒక్కడిని మనం ఆపాలనే ప్రయత్నం చేసినా కూడా మిగతా వాళ్ళంతా కలిసిపోయే వాడిని అంత తెలుస్తారు. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి జేపీ గారు, విత్ యువర్ పర్మిషన్. అవినీతి నిరోధక శాఖకు పట్టుపడుతున్న మనం చాలా కేసులు కనుక గమనిస్తే, ఆఫర్ చేసిన లంచం సొమ్ము కంటే అధికంగా డిమాండ్ చేసిన సందర్భాల్లోనే పట్టుబడుతున్న కేసులు ఎక్కువ. అదే వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటే అసలు బయటికే రాదు కదండి. అంటే వెలుగులోకి రానివి అట్లాంటి ఎన్ని జరుగుతున్నాయన్న అనుమానం ఉంది కదా. అంటే ఇప్పుడు వెలుగు రాపడం కూడా జనం చెడ్డవాళ్ళు కాబట్టి కాదు, వెలుగులోకి తీసుకొస్తే నాకు నష్టం ఎక్కువ జరుగుతుంది. అవినీతిని ఎవరైనా అడ్డుకుంటే, ఒక నిజమైన సంఘటన చెప్తాను. నేను ప్రభుత్వం నుంచి రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఒక అధికారి ఒక సంస్థలో, విద్యుత్ శాఖలో, అది కూడా చెప్తాను, ఆయన చాలామంది నన్ను కలుస్తుండేవాళ్ళు. ఆయన కూడా అలా కలిసేట. తర్వాత చాలా కాలం కలిసిన తన స్టోరీ చెప్పాడు. ఏమిటని చెప్పంటే, సార్ ఏ దుర్ముహూర్తాన్ని మిమ్మల్ని కలిశానో అప్పటి నుంచి డబ్బులు లంచం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటిదాకా నాకు డబ్బులు వచ్చాయి, తలకాస్త పంపిణీ చేసేవాళ్ళు. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలైన అన్నాడు. ఏమిటా అంటే,
చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగులంతా శత్రువులు అయిపోయారు. అక్కడ ఇంట్లో అత్తమామలు బంధువులంతా కూడా అప్పటిదాకా డబ్బులు వస్తుంటే గౌరవంగా చూసిన వాళ్ళు ఏసరించడం మొదలెట్టారు. ఎమ్మెల్యే గారి పిలిచి మీరు కోఆపరేట్ చేయాలండి అంటాడు. ఏమంటే ప్రజలకు బాగా చేస్తున్నాం, ప్రజలకు కాదని మీరు కోఆపరేట్ చేయాలండి అంటాడు. ఏమయ్యా మరి సంతోషంగా ఉన్నావు కదా, కానీ ప్రజలకు మంచి చేస్తున్నావు కదా, వాడు సంతోషంగా ఉన్నది కరెక్టే సార్. ఇప్పుడు ప్రజలతో పని లేనటువంటి సంకీర్ణమాంజలి పట్టించే చోటకు పంపించారు, నాకు పని పాట లేకుండా అక్కడ ప్రజలకు చేయాలంటే కూడా లేదు అని చెప్పన్నాడు. అంటే నిజాయితీగా ఉంటే కొల్లపొడిచే వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు అవినీతిని ఆపటం కష్టమవుతుంది. కాబట్టి రాజకీయం ఈ బాధ్యత తీసుకోవాలి. నిజాయితీ పరులను ఎందుకు పెట్టలేదు మీరు? తెలిసి దుర్మార్గుల్ని అవినీతి పరులను చాలా మంది పెడుతున్నారు లేదా కీలక స్థానాల్లో కనుక్కోండి మీరు ఒకసారి. మార్కెట్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు నిజాయితీ పరులు, ఉన్నతాధికారులు ఎవరు కాదు అని చెప్పి మార్కెట్లో అందరికీ తెలుసు, రుజువు చేయలేకపోవచ్చు. కానీ ఎంతమంది దుర్మార్గులను పెడుతున్నారు, ఎంతమంది నిజాయితీ పరులు కావాలని పక్కన పెడుతున్నారు, మీ మాట వింటలేదని చెప్పని. అంచేత మనం కోరుకున్నట్టుగా వస్తుంది. ఇదే సమయంలో మంచి నాయకులు, మంచి అధికారులు ఉన్నప్పుడు, లేకపోతే మంచి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, నిజాయితీగా చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు చాలా మేరకు అవి నిజాయితీని కాపాడగలుగుతున్నారు. అంటే చివరికి ఎటు చూసినా కూడా రాజకీయం దగ్గరికి వెళ్ళాలి, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ ప్రవర్తన దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అవినీతి పోవటం అసాధ్యం కాదు. భారతదేశంలో ప్రజలు ప్రత్యేకంగా అవినీతి పరులు కాదు. మనం దానికి పద్ధతులు సరిగా రూపొందించకుండా మన ఊరికి మనం నిందించుకుంటున్నాం, మన ప్రజలు నిందిస్తున్నాం. ఎన్నో రకాలుగా. ఉదాహరణకి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఉంది. అరే ఏ రోజు అప్లికేషన్ పెట్టారు, అది క్లియర్ అయిందా లేదా? ఆలస్యంగా పెట్టిన వాళ్ళు ముందెందుకు క్లియర్ అయింది ఒకసారి చూడండి, మీరు లంచం వచ్చిందో అర్థమైపోతుంది. లేకపోతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇప్పుడు రోజు బిల్స్ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ డబ్బులు లేక ఎప్పుడో 6 నెలల క్రితం ఇవ్వాల్సిన డబ్బుకి వాడు డబ్బు ఇవ్వట్లా, నిన్న ఇచ్చిన వాడు డబ్బులు ఇస్తున్నారు, లంచం తీసుకుని వాడికి ఇవ్వమని చెప్పి పెట్టేస్తారు. కాబట్టి మనం గట్టిగా పట్టించుకుంటే ఈ అవినీతిని చాలా మేరకు ఆపొచ్చు. ఇది కావాలని చెప్పని కల్టివేటెడ్ ఇగ్నోరెన్స్, అంతే, కల్టివేటెడ్ ఇన్నోసెన్స్. ఓకే అండి. పద్మనాభరెడ్డి గారు, జేపీ గారు కూడా చెప్తూ ఉన్నారండి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు ఇవ్వకండి అని మీరు సీఎంకి లేఖ కూడా రాసిన పరిస్థితి. మరి ఆ లేఖకు ప్రభుత్వ స్పందన ఏంటండి? అట్లాగే అధికారుల్లో భయమే ఉండట్లేదని అందులో ప్రస్తావించారు, దానికి కారణాలు ఏంటండి? ఇప్పుడు సిస్టంలో తప్పులు ఉన్నాయి. ఏంటంటే ఒకసారి ఒక అవినీతి అధికారిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్న తర్వాత ఒక 6 months లోపల ఎంక్వైరీ చేస్తారు. దీంట్లో అవినీతిలో 2 రకాలుగా తీసుకుంటారు వాళ్ళు, ఏసీబీ వాళ్ళు. ఒకటేమో ట్రాప్ కేసు అంటారు, డైరెక్ట్గా డబ్బు తీసుకుంటే పట్టుకోవడం. ఇంకోటేమో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే అది వేరే కేసు ఉంటుంది అన్నమాట, డిఏ కేసు అంటారు. సో దీంట్లో ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఈ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు, లేదా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఆయన ఇంట్లో దొరికినాయి, కాబట్టి ఈయనను ప్రాసిక్యూట్ చేయాలా, పర్మిషన్ ఇవ్వండి అంటారు. ఆ లెటరు విజిలెన్స్ కమిషన్ ద్వారా రిపోర్ట్ గవర్నమెంట్కి చేరుతుంది. విజిలెన్స్ కమిషన్ సెకండ్ ఒపీనియన్, వాళ్ళు కూడా చూసి ఈ కేసు సరిగా ఉందా, లేక ఏసీబీ వాళ్ళు అత్యుత్సాహంతో లేదా ఇంకేదో కారణాలతో మంచి నిజాయితీ పడి మీద ఏదైనా కేసు పెడుతున్నారా అన్నదంతా పరిశీలించి ఏసీబీ వాళ్ళతో కంకర్ అయ్యి వీళ్ళకి ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలని సెక్రటేరియట్ పంపుతారు, సంబంధిత శాఖ. అది రెవెన్యూ కావచ్చు, లేదా హోమ్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. ఆ శాఖకు పంపిన తర్వాత చాలా రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వితిన్ 1 month గవర్నమెంట్ తప్పకుండా ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇస్తూ ఏసీబీకి లెటర్ ఇవ్వాలి. కానీ మన దగ్గర 10 ఏళ్ళు ఆగుతూ ఉన్నాయి. అంటే పర్మిషన్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి రాగానే అంతా ఇక సెక్షన్ ఆఫీసర్స్ రాజ్యం ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసి అటు చూసి ఇటు చూసి ఆ అధికారి పట్టుబద్ద అధికారితోని ఒక లెటర్ తీసుకొని నాకు సరిగా ఎంక్వైరీ లోపల నాకు సరిగా చెప్పలేదు, నాకు తెలియదు అది ఇదని మళ్ళీ ఎంక్వైరీ పెట్టడం, లేదా లా డిపార్ట్మెంట్కు రాయడము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయడము, మంత్రి గారికి పంపడము, ఇలా రకరకాలుగా తింపుతూ ఒక 10 ఏళ్ళు నానబెడతారు దాన్ని. అప్పుడు పర్మిషన్ ఇస్తారు, లేకుంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు. ఇంకా 2-3 పనికిరాని సంస్థలనే అక్కడ. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటాడు, సీనియర్ ఆఫీసర్, ఆయన దగ్గర పంపుతారు. ఇంకోటి టీడీపీ అన్నది, అంటే ట్రైబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని, అక్కడికి పంపుతారు. అక్కడ జడ్జి లేడు, 10 ఏళ్ల నుంచి కేసెస్ అట్లాగే ఉన్నాయి. ఈ మాదిరిగా తెలుసు ఈ అవినీతి అధికారులకు. సాధారణంగా చెప్తుంటారు ఏంటంటే, కరప్ట్ ఆఫీసర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఏ హానెస్ట్ ఆఫీసర్ అని. ఈ కరప్ట్ ఆఫీసర్కి తెలుసు అంత జీవోలేంటి, ఒకవేళ తన మీదకి వస్తే పై ఆఫీసర్ మీద నెట్టడమో, కింది ఆఫీసర్ మీదకి పంపడమో, ఇలా చేసే పరిస్థితులు ఉంటాయన్నమాట. సో ఈ కారణాలతోని తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్లో అవినీతి కేసులు గుట్టలుగా ఉండిపోతున్నాయి. ఈ మధ్యలో ఏంటి, 6 months తర్వాత ఆయనను రీఇన్స్టేట్ చేయాలి. రీఇన్స్టేట్ చేయగానే మళ్ళీ రొటీన్గా ప్రమోషన్ వస్తుంది. కానీ వెనుకటి గుణమేలమాను అన్నట్టుగా మళ్ళా షురు పెడతాడు, మళ్ళా పట్టుకుంటారు. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి.
ఆ ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. బహుశా వెరిఫై అవుతుండొచ్చు. ఇక్కడ ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అవినీతి అన్నది ఒకటి ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ అవినీతి పరులే ఉన్నారు చాలామంది. మా కర్ణాటక లోపల లోకాయుక్త ఉంది, వాళ్లకు మంత్రుల మీద కూడా ఎంక్వైరీ చేసే అధికారం ఉంది. కానీ తెలంగాణలో కేవలము సర్పంచులు లేదా తెలంగాణ లోకాయుక్త ఆ కాంపౌండ్ వాల్ పంచాయతీలు, గెట్ల పంచాయతీలు ఈ చిన్న చిన్న వీటికే చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అధికారం లేదు. చట్టంలో మార్పు కావాలని మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తెలంగాణ లోకాయుక్తకు ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఎంక్వైరీ చేసే చట్టంలో మార్పులు రావాలని. ఒకవేళ అలా వచ్చినట్టయితే ఈ యొక్క రాజకీయ అవినీతి తగ్గుతుంది. కానీ ఏసీబీ వారికి రాజకీయ అవినీతిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దాంతో ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ఎమ్మెల్యే గారు ఉంటే గవర్నమెంట్ ఫండ్స్ వస్తే తన పార్టీ వర్కర్స్కి ఇవ్వడము, దాని నామినేషన్ బేసిస్ మీద పనిచేయడము, పని అంతా చెడిపోవడం ఇలా జరుగుతూ ఉంది. ఇటువంటి అవినీతిని అరికట్టాలంటే లోకాయుక్తకు మంచి పర్మిషన్స్ ఇస్తే బాగుంటుంది. రైట్ సార్. ఓకే. శ్రీనివాస్ మాధవ్ గారు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందజేయాల్సిన సేవల గురించి సిటిజన్ చార్టర్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని ఎక్కడైనా పక్కాగా కానీ సమర్థంగా కానీ అమలు చేస్తున్నారా? చెయ్యని అధికారులపై చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మంచి ప్రశ్న అండి. పౌర సేవ పత్రాలు, సిటిజన్ చార్టర్స్ అన్ని కార్యాలయాల్లో ఉన్నాయి. మీకు చాలా కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు, నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శిస్తారు. అయితే వీటితో సమస్య ఏమిటి అంటే ఇవి అంత సమర్థవంతంగా అమలు జరగట్లేదు. ఒక పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం జరిగింది. అందులో సమస్య ఏంటంటే వీటికి చట్టబద్ధత లేకపోవడం. సిటిజన్ చార్టర్ లో ఈ సేవలు ఇన్ని రోజుల్లో అందిస్తామని చెప్తాము, కానీ ఒకవేళ అన్ని రోజుల్లో అందించలేకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది వాటిలో స్పష్టత లేదు. సో దీనికి పరిష్కారం ఒకటి ఉందండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం 2010లో ఒక సేవా హక్కు చట్టం, రైట్ టు సర్వీస్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏం చేసినారంటే సిటిజన్ చార్టర్లకి చట్టబద్ధత కల్పించారు. ఉదాహరణకి వారం రోజుల్లో సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు ఒక మున్సిపాలిటీ, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, వారం రోజుల తర్వాత మీరు ఒక గ్రీవెన్స్ గా కంప్లైంట్ చేయవచ్చు. ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు? దేనికోసం కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సమాచార కమిషన్ లాగానే పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్స్ కూడా చాలా రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రం ఈ చట్టాన్ని ఎనాక్ట్ చేయగానే ఉత్తరాదిన ఉంది అన్ని రాష్ట్రాలు దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా. సో ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందని చెప్పడం కంటే ఏ రాష్ట్రాల్లో లేదని చూస్తే సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు మినహాయిస్తే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సేవా హక్కుకే అమలు జరుగుతుంది. దీంట్లో కరప్షన్ తగ్గడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సిటిజన్ చార్టర్స్ చాలా సమర్థవంతంగా అమలు జరుగుతాయి. ఆ ఇచ్చిన సమయంలో, చెప్పిన సమయం లోపల సేవలు అందించలేకపోతే జరిమానా విధించే అధికారం కూడా ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్స్ కు ఉంటుంది. సమాచార హక్కు చట్టంలో ఎలాగైతే జరిమానా ఉంటుందో అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్ లో కూడా జరిమానా విధించగలిగే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల వైపు నుంచి దీని పట్ల డిమాండ్ లేదు. అలాగే ప్రభుత్వ వైపు నుంచి కూడా దీంట్లో చర్చ జరగట్లేదు. ఈ చట్టం కనుక తీసుకొచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో ఇప్పటికే ఒక బిల్ రెడీగా ఉందంటున్నారు. సో తమిళనాడు కూడా బహుశా ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం. జేపీ గారు, మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం ఆ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికలో 96వ స్థానంలో ఉన్నామని. ఆ జాబితాలో అవినీతి లేని దేశాలు ఏవండి? వాటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న గౌతమ్ ఇది. ఎందుకంటే మనం నిరాశపడడం కంటే ఏ పద్ధతిని అనుసరిస్తే మన దేశంలో అవినీతిని తగ్గించుకోవడం. చాలా రంగాలు తగ్గించాం, ఇందాక నేను చెప్పినట్టుగా. సింగపూర్ తీసుకోండి, ఆసియాఖండం దేశం. 62లో వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. ఆనాడు మనకున్నంత అవినీతి ఉంది, మనకంటే చాలా పేద దేశం. ఇవాళ అత్యంత సంపన్నమైన దేశము, ఆధునిక దేశము, అవినీతి లేని దేశం. అట్లాగే స్కాండినేవియా, ఉత్తర యూరప్లో మీకు ఫిన్లాండ్ తీసుకోండి, లేకపోతే డెన్మార్క్ తీసుకోండి, అలాగే స్వీడన్ తీసుకోండి, నార్వే తీసుకోండి, అలాగే స్విట్జర్లాండ్ తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి. ఈ దేశాల్లో కొన్ని పద్ధతులను పాటించారు. అన్ని దేశాల్లో కూడా ఇలాంటి దేశాలు అవినీతి లేదు అని చెప్పంటే కొన్ని పద్ధతులను పాటించారు. అంతేగాని వాళ్ళంతా మహనీయులు, మనంతా దుర్మార్గులం కాదు. అన్ని దేశాల్లో అవినీతికి పాల్పడేవాళ్ళు ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ నిజాయితీని పెంచే ఏర్పాటు, అవినీతిని తుంచే ఏర్పాటు చేశారు. ఉదాహరణకి బ్రిటన్లో కొన్నేళ్ల క్రితం ఒక 120 మంది ఎంపీలు చిన్న చిన్న తప్పు చేశారు. వాళ్ళు పెట్టని ఖర్చు, ట్రావెల్ అలవెన్స్ కొంచెం ఎంత 500 పౌండ్లు, 1000 పౌండ్లు ఇలాగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు. 120 మందికి మళ్ళీ తర్వాత ఎన్నికల్లో సీట్లు దక్కల. ఒకవేళ సీట్ ఇచ్చినట్లయితే గ్యారంటీ ఓడిపోయి ఉండేవాడు. మన దేశంలో
దానికి 1000 రెట్లు తప్పు చేసినా కూడా అది తప్పుగా మనం భావించట్లేదు. వాళ్ళకి సీట్లు వస్తే వాళ్ళ సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీ ఓడిపోతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థ, ప్రజల ఓటు అత్యంత కీలకం. రెండోది చట్టబద్ధ పాలన. అమెరికాలో బరాక్ ఒబామా రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఇలినాయ్ రాష్ట్రం నుంచి సెనేటర్ ఆయన, అంటే అమెరికా ఎగువ సభలో, పార్లమెంట్ ఎగువ సభలో ఆయన ప్రతినిధి, అదే రాష్ట్రం మొత్తం నుంచి ఎన్నికైనవాడు. రాష్ట్రపతి ఎన్నికాడు కాబట్టి ఆ పదవి రాజీనామా చేశాడు, ఎంపీ పదవికి. అప్పుడు కొంతకాలం పాటు మళ్ళీ ఎన్నిక జరిగే లోపల తాత్కాలికంగా ఇంకొక సెనేటర్ నియమించే అధికారం గవర్నర్కు ఉన్నది. గవర్నర్ డబ్బులు కూడా తీసుకోవాలా, ఆ డబ్బులు లంచంగా కూడా అడగల. తన రాజకీయ విరాళం కోసం అధికారికంగా చెక్ రూపంలో ఇవ్వమని సంప్రదింపులు జరిపారు గవర్నర్ టీం వాళ్ళు. రాడ్ బ్లాగోవిచ్ అని గవర్నర్. అతని పదవి పోయింది. 15 ఏళ్లు కోర్టు శిక్ష వేసింది. ఒక 9-10 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ ఆయన రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఆయన క్షమాపక్ష పెట్టి వదిలేశాడు. ఒక గవర్నర్ అంటే మన ముఖ్యమంత్రి, గవర్నర్ రెండు కలిపిన పదవులు. అత్యంత కీలకమైన పదవి, అత్యంత కీలకమైన రాష్ట్రంలో, షికాగో నగరం ఉన్న రాష్ట్రం అది. ఒక గవర్నరు, ఆయన ప్రతినిధులు కేవలం రాజకీయ విరాళంగా కొంత డబ్బు ఇవ్వండి అని సూచించారు. డబ్బు కూడా రాలా. ఇంత జరిగింది. గవర్నర్ పదవి పోయింది, 15 ఏళ్ళు జైలు శిక్ష పడింది. మన దేశంలో 2G స్పెక్ట్రమ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతమందికి జైలు శిక్ష పడింది తప్పు చేస్తే? ఆస్తులు ఎంతమందికి పోయినాయి? ఆస్తులు మొత్తం పోయినాయి. ఆస్తులు మొత్తం పోతాయి, ఖచ్చితంగా జైలుకి వెళ్తాము, నా పిల్లలకి ఎంత సంపాదించినా గడ్డి తిన్నా ఆస్తి దక్కదన్న భయం కలిగేటువంటి చట్టబద్ధ పాలన నిష్పాక్షికంగా, సమర్థంగా, కఠినంగా ఉండాలి. మన దేశంలో మర్చిపోడలేదు. మూడోది, ప్రజల్లో చైతన్యం కావాలి. ఇప్పుడు ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. ఇలా నిజాయితీ అయిన చర్చలు, అరమరికలు లేకుండా, పార్టీలు, కులాలు, మతాలు ప్రస్తావన లేకుండా, అరే మీడియా ఛానల్స్ కూడా ఒకటి ఈ పార్టీకి, ఇంకోటి ఒక్కొక్క పార్టీకి, అంతేగాని వాస్తవాల ఆధారంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయట్లే. మనం అందరూ తల పక్షం అయిపోయి పక్షపాతం చేసేసి ప్రజల్ని వెర్రివాళ్ళని చేసేసి ఏ రకమైన ఆలోచన లేకుండా ఉద్రేకంలో నింపేసి కులమానో, మతమానో, ప్రాంతమానో పార్టీ అని చెప్పను గోడ ఖరాబ్ చేసేస్తుంది. దాంతో ఏమిటవుతుంది? నా వాడైతే గొండాయినా వాడిని ఒప్పుకుంటాను, అవినీతి పడిన ఒప్పుకుంటాను, వేరే వాడైతే ఒప్పుకోను అనే పరిస్థితికి వచ్చాం. కానీ మన సంక్షేమం కోసం, మన మంచి కోసం, మంచివాడిని పెంచుతాను, చెడ్డవాడిని తుంచుతాను అని చెప్పి అనుకోవట్లే మనం. కాబట్టి ఎలాంటి చర్చ ప్రమాణాలు ఉన్నాయి? పార్లమెంట్ లోపల కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు. ఇవన్నీ ఒక సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఎక్కడ పద్ధతులను మార్చామో, మళ్ళీ చెప్తున్నాను, నిరాశకు తావులేదు. ఎక్కడ పద్ధతులను మార్చామో అవినీతి మచ్చుకు లేకుండా చేసాం. ఒకప్పుడు స్కూటర్ కావాలంటే లైసెన్స్ కావాలి, స్కూటర్ కావాలంటే గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాలి. ఇవాళ గొడవలు లేవే. ఒకప్పుడు ఇందాక చెప్పాను, సిమెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి. ఇప్పుడు గొడవలు లేవే. ఫోన్ కావాలంటే లంచం ఇవ్వాలి, డబ్బులు గొడవలు లేవే. కాబట్టి సరైన పద్ధతుల్లో పాటిస్తే భారతదేశంలో కూడా అవినీతిని నిర్మూలించాము చాలా రంగాల్లో, మిగతా రంగాలు నిర్మించగలం. కానీ దేవుడా అని చెప్పని మనం గాల్లో తెప్పి పెడితే లాభం లేదు. చేయాల్సిన పనులు స్పష్టంగా, ఆలోచనతో, విజ్ఞతతో, విచక్షణతో చేయాలి. మనం అది కాకుండా అయితే ఆవేశం, లేకపోతే నిరాశ. ఆవేశం, నిరాశ రెండు పరిష్కారం కాదు. ఆలోచన, విచక్షణ పరిష్కారం. రైట్ అండి. పద్మనాభరెడ్డి గారు, లంచాలు ఇవ్వకుండా పనులు చేయించుకోవాలి. ఇందుకు ప్రజలకున్న హక్కులేంటి? వాటి సాధనకు చేయాల్సింది ఏంటండి? ఎందుకు అవినీతి నిరోధక చట్టం ఏం చెబుతోంది? అవినీతి నిరోధక చట్టం లోపల లంచాలు డిమాండ్ చేస్తే కూడా అవినీతి కిందికే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించేది, చూసేది ఏంటంటే, ఒక డబ్బు తీసుకుంటేనే అవినీతి అని కాదు. ఒక వ్యక్తి తన అధికార హోదాను వాడుకుంటూ తన వాళ్లకు సాయం చేస్తే రూల్స్కి అగెనిస్ట్గా, అంటే ఆశ్రిత పక్షపాతం అని అంటారు కదా, నెపోటిజం. సో ఈ విధంగా కూడా అది అవినీతి కిందే వస్తుంది. ఇంకొక అధికారి తను చేయవలసిన పనులు ఏం చేయకుండా వట్టిగా ఆఫీస్లో వచ్చి కూర్చుండిపోతే కూడా అది అవినీతి కిందకే వస్తుంది. ఈ విధంగా సిస్టంలో ఏదైతే ఉన్నాయో ఈ మార్పులు రావాలి. అంటే ఈ అవినీతికి ఏసీబీ వాళ్ళు చేసేది కొద్ది మాత్రమే, మిగిలింది ఇంకా చాలా చేయవలసి ఉందంటే ప్రజల లోపల అవినీతి అధికారులను చీ అనే పరిస్థితి రావాలి. అది రావడం లేదు. ఎందుకంటే సంపాదించిన వాడు లౌక్యుడు, లౌక్యం ఎరిగినవాడు అని, సంపాదించిన వాడు చేతకాని వాడు అన్నది ఎంతవరకు అయితే ఆ ఇంప్రెషన్ ఉంటుందో సమాజంలో, అంతవరకు ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, అవినీతికి శిక్ష పడుతున్నది అనేది క్లియర్ మెసేజ్ ప్రజల్లో పోవడం లేదు. చాలా డిలేస్ జరుగుతూ ఉన్నాయి. దాంతో అవినీతి పరులకు ఊతం ఇచ్చినట్టుగా జరుగుతూ ఉంది. అలాగే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే సిటిజన్స్ చార్టర్ ఇంతకు మొదలే మనము మాట్లాడుకున్నాము. ప్రజలకు ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు, తర్వాత అధికారులకు
కాంటాక్ట్ లేనట్టయితే అవినీతి కొంతవరకు తగ్గుతుంది. ఆల్రెడీ కొద్దిగా చేస్తూ ఉన్నారు, అంటే అంతా కూడా ఆన్లైన్ లోపల పర్మిట్స్ ఇస్తూ ఉన్నారు, మీ సేవా కేంద్రాలు వచ్చినాయి. కానీ అది సరిపోదు, ఎందుకంటే పెద్ద ఎత్తున పెద్ద లెవెల్లో అవినీతి జరుగుతూ ఉన్నప్పుడు ఈ చిన్న దాంతో పెద్దగా రిలీఫ్ కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే సేవలు చెప్తా ఉందో అవి సరిగ్గా ప్రజలకు అంతే. సంక్షేమ పథకాలు తీసుకుందాం ఉదాహరణకు, సంక్షేమ పథకాల లోపల ప్రజలకు ఉచితంగా విద్య అందిస్తామన్నారు, వైద్యము, అది కాన్స్టిట్యూషనల్ కూడా చెప్పింది. మరి ఎంతవరకు నాణ్యమైన విద్య అందుతుంది? పేదవాళ్ళు కూడా ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్, అక్కడ ఒకటి ప్రభుత్వ పాఠశాల ఇంకోటి కార్పొరేట్ పాఠశాల ఉంటే సప్పో చేసి తన పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలలో చదివించడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కాదు. మరి ప్రభుత్వం విద్య మీద ఖర్చు ఎక్కువ పెడతలేదా అంటే పెడతా ఉంది. సుమారుగా 15,000 కోట్లు సాలిన ఖర్చు పెడతా ఉన్నారు. ఒక 12,000 పై చిలుకు టీచర్లు ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. అయినా కానీ రిజల్ట్స్ కంపేర్ చేస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా రాజీవ్ స్కీమ్ అనేది చెప్పినారు, 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అది అమల్లో ఎంతవరకు అవుతా ఉంది? ఇప్పటికీ మేము గాంధీ హాస్పిటల్లో ఒక సర్వే చేసినాము. అక్కడ పోగానే డాక్టర్స్ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, కానీ అక్కడ దాంట్లో మందులు ఉండవు అన్నమాట. పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ షాప్ లోపల 2 ధరకు మందులు కొనుక్కోవాలి. అంటే ప్రజలకు దొరికేది ఓన్లీ డాక్టర్ అడ్వైజ్ మాత్రమే, కానీ మందులు కాదు. ఇలా ప్రభుత్వం దగ్గర ఉన్న స్కీమ్స్ ఏదైతున్నదో సరిగా ఇంప్లిమెంట్ చేసినట్టయితే అవినీతి చాలా వరకు తగ్గుతుంది. శ్రీనివాస్ మాధవ్ గారు, అవినీతి రహిత సమాజం కోసం పౌరులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటండి? లంచగొండు అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఉన్న మార్గాలు ఏంటండి? ఇంతకుముందు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా అవినీతి నిరోధక చట్టంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా నేరమే. 2018లో ఒక ముఖ్యమైన సవరణ చేశారు. సో లంచం ఇచ్చినా కూడా ఆ వ్యక్తికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇచ్చినట్లయితే 7 రోజుల్లో మనం రిపోర్ట్ చేయాలి. అటువంటి సమయంలో శిక్ష పడదు. కానీ లంచం ఇవ్వడం కూడా నేరం అనే విషయం ప్రజలకి తెలియజేయడం అవసరం. లంచం ఇచ్చి పని చేయించుకుంటున్నాం, పని అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పెద్ద నేరంలో భాగస్వాములు అవుతున్నారు. అది చాలా భారీ స్థాయిలో శిక్ష పడే అవకాశం ఉందని ప్రజలకు తెలిస్తే కొంత వెనక్కు తగ్గుతారు. తర్వాత ప్రజల వైపు నుంచి ఫిర్యాదు చేయడానికి చాలా యంత్రాంగాలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది. అలాగే విజిలెన్స్ కమిషన్ ఉంది. అలాగే లోకాయుక్త రాష్ట్రంలో ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, లోకాయుక్త రాష్ట్రంలో అంత బలంగా లేదు, కానీ కొంతవరకు అవినీతికి సంబంధించిన సమస్యలు లేదా తన పదవిని ఉపయోగించుకొని ఇతరులకి ఉపయోగం చేయడం, నష్టం కలిగించడం, ఇట్లాంటిది ఏదైనా చేసినప్పుడు అబ్యూజ్ ఆఫ్ పవర్ అట్లాంటి విషయంలో లోకాయుక్తకు వెళ్ళొచ్చు. 150 రూపాయలు రుసుము మాత్రమే తీసుకుంటారు, బట్ చర్యలు తీసుకుంటారు. అలాగే కేంద్ర స్థాయిలో లోక్పాల్ ఉంది, విజిలెన్స్ కమిషన్, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇట్లాంటి వ్యవస్థలు. ప్రైవేట్ వ్యవస్థ అయితే వినియోగదారుల కమిషన్, ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. అయితే ప్రజల్లో ఇంకొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే నిజాయితీ పరులైన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. ఉద్యోగులందరూ అవినీతి పరులు కాదు. ఎంతో సమర్థవంతులైన అధికారులు ఉన్నారు. వీరిని మనం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనం ఇట్లాంటి చర్చల్లో స్టీరియో టైప్ చేసేస్తాం, అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా అవినీతి పరులు. అది సరికాదు. చాలా తక్కువ శాతం మంది మాత్రమే అవినీతి పరులు ఉంటారు. ఇలా నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల్ని మనం గుర్తించి వారికి అలాంటి గుర్తింపు తీసుకురావడానికి సన్మానం చేయకపోయినా ఆ గుర్తింపు మనం ప్రజలు ఇవ్వగలిగితే వారు ఇంకా మరింత కమిట్మెంట్ తో పనిచేస్తారు. అలాగే ఈ నిజాయితీ పరులైన ఉద్యోగులు అవినీతి జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పడానికి మనం ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్ 2014లో ఆమోదించడం జరిగింది. దాన్ని విసిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. ఈ చట్టాన్ని 2014లో ఆమోదించినప్పటికీ కూడా దానికి సంబంధించిన నియమావళిని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు, ఫ్రేమ్ చేయలేదు. ఇలాంటి చట్టాలని బాగా అమలు చేసినట్లయితే అవినీతి జరిగినప్పుడు మనకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఆ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముందుగా తెలిసేది అందులో పనిచేసే ఉద్యోగులకి, అందులో పనిచేసే అధికారులకి. కానీ వీరు ఫిర్యాదు చేస్తే వీరిని విక్టిమైజ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, రకరకాల దాడులు చేస్తారు. అందుకోసం వారికి రక్షణ కోసం మనం విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఇప్పటికే దాన్ని ఆమోదించింది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా పార్లమెంట్ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి జరగాల్సిన ప్రయత్నం. రైట్ సార్. జయప్రకాష్ నారాయణ గారు, అట్లాగే పద్మనాభరెడ్డి గారు, శ్రీనివాస్ మాధవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్న సమస్య అవినీతి. అవినీతి చేయడం అంటే ప్రస్తుత సమాజాన్ని మాత్రమే కాదు, వచ్చే జనరేషన్ని కూడా దోపిడీ చేయడమే. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం రూపంలో జరుగుతున్న అవినీతికి టెక్నాలజీ కాస్త అడ్డుకట్ట వేసిన
రాజకీయ వ్యవస్థలో మాత్రం భారీ మార్పు రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. అట్లాగే లంచం తీసుకున్న వాళ్ళు, అవినీతికి పాల్పడ్డ వాళ్ళకి త్వరగా శిక్షలు అమలు చేస్తే కూడా అవినీతి రహిత భారతదేశాన్ని చాలా త్వరలో చూడొచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.